తిరుపతిలో ఉన్న వాళ్ళు తిరుమలకి వచ్చే వాళ్ళు అందరూ ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. తిరుమల కొండ మీద ఉన్న గర్భగుడి లాగానే మన తిరుపతిలో కూడా నమోనాలయం అనేది ఉంది. లొకేషన్ కూడా చెప్తాను, రీల్ ని చివరి దాకా చూసి సేవ్ చేసి అయితే పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోల కోసం మన పేజ్ ని అయితే మర్చిపోకుండా ఫాలో చేసేయండి. తిరుమల కొండ మీద ఉన్న గర్భగుడి లాగానే మన తిరుపతిలో కూడా అలానే ఏర్పాటు చేశారు. మీరు గాని తిరుమల కొండ మీద సరిగా అబ్జర్వ్ చేయకపోతే ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. తిరుమల కొండ మీద స్వామివారి ఎలా ఉంటుందో సేమ్ అలానే ఇక్కడ కూడా ఉంటారు. ఇక్కడ మీరు ఎనీ టైం వెళ్ళేదనుకున్నది ఇక్కడ టైమింగ్స్ తోటి ఆ టైం లోనే గుడి ఓపెన్ లో ఉంటుంది. స్టేషన్ వచ్చేసి తిరుపతి జూ పార్క్ వెళ్లే దారిలో లెఫ్ట్ సైడే ఉంటుంది. వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఫాలో చేసి ఓం నమో నారాయణ అని అయితే కామెంట్ చేయండి. తిరుపతిలో ఉన్న వాళ్ళు తిరుమలకి వచ్చే వాళ్ళు అందరూ ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. తిరుమల కొండ మీద ఉన్న గర్భగుడి లాగానే మన తిరుపతిలో కూడా నమోనాలయం అనేది ఉంది. లొకేషన్ కూడా చెప్తాను, రీల్ ని చివరి దాకా చూసి సేవ్ చేసి అయితే పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోల కోసం మన పేజ్ ని అయితే మర్చిపోకుండా ఫాలో చేసేయండి. తిరుమల కొండ మీద ఉన్న గర్భగుడి లాగానే మన తిరుపతిలో కూడా అలానే ఏర్పాటు చేశారు. మీరు గాని తిరుమల కొండ మీద సరిగా అబ్జర్వ్ చేయకపోతే ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. తిరుమల కొండ మీద స్వామివారి ఎలా ఉంటుందో సేమ్ అలానే ఇక్కడ కూడా ఉంటారు. ఇక్కడ మీరు ఎనీ టైం వెళ్ళేదనుకున్నది ఇక్కడ టైమింగ్స్ తోటి ఆ టైం లోనే గుడి ఓపెన్ లో ఉంటుంది. స్టేషన్ వచ్చేసి తిరుపతి జూ పార్క్ వెళ్లే దారిలో లెఫ్ట్ సైడే ఉంటుంది. వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఫాలో చేసి ఓం నమో నారాయణ అని అయితే కామెంట్ చేయండి.